ఆచి చికెన్ మసాలా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పోటీగా రేవంత్ కు లేఖ రాశారు. రేవంత్ లేఖను రాజకీయ డ్రామాగా వివరణించిన రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. ఆ హామీలపై అడిగేందుకు తనకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 6 గ్యారంటీలు ఏమయ్యాయో రాహుల్ ని ప్రశ్నిస్తానని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్. రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. నెరవేరని కాంగ్రెస్ గ్యారెంటీలపై వినతి పత్రం సమర్పించేందుకు రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ ఇప్పించాలి అని చెప్పి రామచంద్రరావు కోరారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం స్పందించడంలో అపాయింట్మెంట్ కల్పించడంలో విఫలమైతే అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఇక్కడ ప్రజలకు చేసిన తీవ్ర ద్రోహాన్ని స్పష్టం చేస్తుంది అని చెప్పి కూడా ఈ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరని గ్యారంటీలపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి వినతి పత్రాన్ని సమర్పించేందుకు ఆయనతో అపాయింట్మెంట్ కల్పించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు, గ్యారంటీల ఆధారంగానే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచారని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత, వృద్ధులు, వ్యవసాయ కార్మికులు, పేద కుటుంబాలకు ఇచ్చిన పలు కీలక హామీలు ఇంకా నెరవేరని విషయాన్ని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఇక మరోవైపు మహిళలకు నెలకు 2500 అందుతుందని ఆశించిన ఆర్థిక సాయం కోసం ఇంకా ఎదురు చూస్తున్నారని, అలాగే రైతు భరోసాకు ఎకరానికి 15,000 లభిస్తుందని ఇంకా రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారని చెప్పి కూడా ఈ లేఖలో రామచంద్రరావు పేర్కొన్నారు. ఇక కౌలు రైతులకు, రైతు కూలీలకు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న పేద కుటుంబాలు నిరాశ ఎదురవుతుందని కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక మరోవైపు విద్యార్థులు, యువత పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ విద్యా భరోసా పథకం కింద ఇస్తానన్న 5 లక్షల సహాయం ఇంకా కార్యరూపం దాల్చలేదని రామచంద్రరావు అన్నారు. ఇక విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇబ్బందులు పడుతున్నారని, నిరుద్యోగులు రాహుల్ గాంధీ పదే హామీ ఇచ్చిన నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి కోసం ఇంకా ఎదురు చూస్తున్నారని కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. అలాగే ఇక వృద్ధులు నెలకు 4,000 పెన్షన్ కోసం ఇంకా వేచి చూస్తుండగా, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఆరోగ్య సాయాన్ని పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ అది ఇప్పటికీ అమల్లోకి రాలేదని కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక కాలేజీకి వెళ్లే అమ్మాయిలు తమకు ఇస్తామన్న ఉచిత స్కూటర్ల కోసం వేచి చూస్తున్నారని, నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్, ఉపాధి అవకాశాల కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారని చెప్పి కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, దీనివల్ల తెలంగాణ వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, నిరాశ పెరుగుతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రికి రాసిన లేఖలో రామచంద్రరావు చెప్పడం జరిగింది. ఇక తెలంగాణ ప్రజలు ఆందోళనలు, సమస్యలను నేరుగా రాహుల్ గాంధీకి దృష్టికి తీసుకువెళ్లేందుకు వీలైనంత త్వరగా అపాయింట్మెంట్ కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కోరడం జరిగింది ఈ లేఖ ద్వారా. ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం స్పందించడంలో అపాయింట్మెంట్ కల్పించడం విఫలమైతే అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు, ఇక్కడ ప్రజలకు చేసిన తీవ్ర ద్రోహాన్ని మాత్రమే గుర్తు చేస్తుందని చెప్పి రామచంద్రరావు ఈ లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంటే వేణుగోపాల్, ఇప్పుడు ఈ లేఖల పర్వంతో రాజకీయ రేగడం బుదుగుతుంది. అంటే రామచంద్రరావు రాసిన లేఖపై వివాదాలు తలెత్తే అవకాశం ఉందా? అయితే ఇప్పటికే రామచంద్రరావు రాసినటువంటి లేఖపై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇక 2.5 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధికి, బీజేపీ 12 ఏళ్ల అభివృద్ధికి చర్చకు రెడీయా అంటూ సవాల్ విసిరారు. ఇక నల్లధనం సంగతి ఏమిటి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల గురించి ఆడాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇక రామచంద్రరావు మోడీ సమయం ఇప్పిస్తే మేము 3 ఎన్నికల మేనిఫెస్టోల హామీల గురించి మేము అడుగుతాం, అలాగే రాహుల్ గాంధీ సమయం గురించి మాట్లాడదాం, ముందు మీరు ఇచ్చిన హామీలపై దృష్టి పెడితే మంచిదని చెప్పి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.